ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ వెళ్లి కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి ఎన్నికల్లో తలెత్తిన లోపాలతో పాటు ఈవీఎంల మొరాయింపు ఇతర అంశాలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం స్పందిస్తూ టీడీపీకి లేఖ రాసింది. ఇందులో టీడీపీ టెక్నికల్ టీం మెంబర్ హరిప్రసాద్ను పంపడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. హరిప్రసాద్ కాకుండా వేరే టెక్నికల్ టీంతో అయితే చర్చించేందుకు సిద్ధమంటూ ఇప్పటికే ఈసీ కేంద్ర ఎన్నికల సంఘం టీడీపీకి లేఖ రాసినట్లుగా తాజా వార్త అందుతోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రామకృష్ణ అడిగి తెలుసుకుందాం. రామకృష్ణ, ముఖ్యమంత్రి చంద్రబాబు ఫిర్యాదు చేసిన మేరకు ఇప్పటికే టీడీపీకి కేంద్ర ఎన్నికల సంఘం లేఖ రాసినట్లుగా తెలుస్తోంది కదా, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? కేంద్ర ఎన్నికల సంఘం టీడీపీకి లేఖ రాసింది. ముఖ్యంగా ఈరోజు మధ్యాహ్నం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కేంద్ర అలాగే ఆయన పార్టీకి చెందిన ఎంపీలు మంత్రులు అందరూ కూడా కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి ఈవీఎంల పనితీరు వీటిపై ఫిర్యాదు చేయడం జరిగింది. ఎన్నికల నిర్వహణ తీరుపై కూడా అసంతృప్తిని వ్యక్తం చేసినప్పటికీ కూడా ఈసీ నుంచి సరైన సమాధానం రాలేదు, ఆశించిన సమాధానం రాలేదు, సాటిస్ఫాక్షన్ లేదు, చాలా అసంతృప్తిగా ఉన్నాను ఈసీ వ్యవహరించిన తీరు అని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం ఒక లేఖను టీడీపీకి రాసింది. ఆ లేఖను టీడీపీ ఎంపీ టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడ నరేంద్రబాబు పంపించడం జరిగింది. అయితే టీడీపీ నుంచి టెక్నికల్ టీం ప్రతినిధి హరిప్రసాద్ ను పంపడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆయన కాకుండా వేరే వాళ్ళని పంపించాలని, టెక్నికల్ టీమ్ తో వస్తే అన్ని అనుమానాలు నివృత్తి చేస్తామని చర్చించేందుకు సిద్ధమని చెప్పి ఈసీ పేర్కొనడం జరిగింది. మరి చంద్రబాబు ఎన్నికల సంఘాన్ని కలిసి ఫిర్యాదు విధించిన తర్వాత ఈసీ విధంగా స్పందించింది. మరి దీనిపై సీఎం కూడా స్పందించే అవకాశం కలిసింది. సీఎం ఢిల్లీలోనే ఉన్నారు ప్రస్తుతానికి. ఆయన పలువురు కేంద్ర మంత్రులు, పలువురు రాజకీయ పార్టీల నేతలతో కూడా చర్చిస్తున్నారు. రాజకీయ పార్టీలకు సంబంధించి నేతలతో చర్చించి రేపు ఎలా భౌతిక వ్యూహాన్ని ఎలా చేయాలి, ఎందుకంటే ఈసీ కీలకమైన ప్లే చేసి ఈసీ కూడా కేంద్రం అనుకూలంగా ఉండడం, కేంద్రం శక్తిగా మారిందని చంద్రబాబు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఢిల్లీలో ఒక మీటింగ్ ఏర్పాటు చేసి చర్చించాలా, ఒక ప్రొటెస్ట్ కూడా చేయాలని కూడా నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఒకటి రామకృష్ణ, ఈవీఎంల మొరాయింపుతో పాటు ఆలస్యంగా ఎన్నికలు నిర్వహించడం, మరోవైపు అర్ధరాత్రి వరకు కొనసాగించడం, ఇలాంటి వాటి మీద ఏమన్నా కేంద్ర ఎన్నికల సంఘం స్పందించిందా? రాష్ట్ర ఎన్నికల సంఘం మీద చర్యలు తీసుకునే దానికి సంబంధించి ఏమన్నా మాట్లాడిందా? అంటే ఎన్నిక చాలా చోట్ల జరిగిన వీటిపై రీపోలింగ్, కొన్ని చోట్ల జరిగిన మిషన్లు పనిచేయకపోవడం, అన్నిటిపై కూడా లేఖ ఇచ్చినప్పుడు వాటి మీద చర్చిస్తాము. అలాగే రాష్ట్ర సీఈఓతో చర్చించిన తర్వాత దీనిపై నిర్ణయం తీసుకోబోతున్నారు. రాష్ట్ర సీఈఓకి సమాచారం వచ్చిన తర్వాత దీనిపై నిర్ణయం తీసుకొని కేంద్ర ఎన్నికల సంఘం ఒకంత వాళ్ళ నిర్ణయాన్ని కూడా నిర్వహించే అవకాశం ఉంది. రీపోలింగ్ చేయటమా, ఎక్కడైతే వీవీప్యాట్లు పనిచేయలేదు, వీవీప్యాట్లు 50% అడిగితే కేవలం 5 ఈవీఎంలు మాత్రం 5 ఈవీఎంలకు అటాక్ చేసి వీవీప్యాట్లు మాత్రమే లెక్కించాలని చెప్పి కూడా నిర్ణయించారు. అది కోర్టు ఆర్డర్ ఉంది, సుప్రీంకోర్టు ఆర్డర్. దీనిపై కూడా రివ్యూ చేద్దాము. కేంద్ర ఎన్నికల సంఘం సమాధానంగానే కేంద్ర ఎన్నికల సంఘం వ్యవహారించే తీర్పు కూడా మేము సంతృప్తిగా లేము, మళ్ళీ సుప్రీంకోర్టులో రివ్యూ చేస్తామని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. అది ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ వెళ్లి కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి ఎన్నికల్లో తలెత్తిన లోపాలు కావచ్చు, ఇక్కడ జరిగినటువంటి ఏదైతే పరిణామాలు ఉన్నాయో వాటన్నిటికి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. మరోవైపు టీడీపీ టెక్నికల్ టీం మెంబర్ హరిప్రసాద్ కాకుండా వేరే వాళ్ళని పంపిస్తే చర్చించేందుకు సిద్ధమంటూ ఈసీ ఆ లేఖలో పేర్కొంది. మరోవైపు ఈ నెల 15న ఉదయం 11 గంటలకు కలవాలని కూడా ఈసీ కోరినట్లుగా తెలుస్తోంది. Hello, this is your Nandu. Please do subscribe to New Waves Media.